అధికార పక్షం సభను హుందాగా నడపాలని కోరుకుంటున్నామన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పాలకులు ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అయితే టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. టీఆర్ఎస్ ఆకర్షకు తమ ఎమ్మెల్యేలు లొంగబోరన్నారు భట్టి. మా శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదికగా శాసనసభ్యులుగా ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ భావజాలంతో గట్టిగా బలంగా పనిచేయాలని కోరుకునేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఈ అపోహలు, ఈ భ్రమలు, ఒక కావాలనేటువంటి మైండ్ గేమ్ ఆడేటువంటి విధానం దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మా శాసనసభ్యులు ఇప్పటికే పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు, మేమెవరూ పోవట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఈ రకమైనటువంటి ప్రచారం చేయటం ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి క్షేమం అంతకంటే కాదు. గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి కొత్తదనం లేదన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బహిరంగ సభలో ప్రసంగించినట్లుగా ప్రసంగం ఉందన్నారు. ఏమేం చేస్తామో ప్రభుత్వం చెప్పలేదన్నారు భట్టి. పెన్షన్లపై కానీ నిరుద్యోగ భృతిపై కానీ ఏం మాట్లాడలేదన్నారు. ప్రతి ఇంటికి నల్ల ఇవ్వకపోతే నేను రానని చెప్పినటువంటి, ఓట్లు అడగనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే కనీసం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలోనైనా చెప్పినప్పుడు వాస్తవ విషయాలు చెప్పుంటే బాగుండేదేమని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఎప్పటి నుంచి రిక్రూట్మెంట్ చేస్తాం, ఎప్పటి వరకు ముగిస్తాం అని చెప్పినటువంటి అంశాలు ఏమన్నా స్పష్టంగా చెప్పి ఉంటే కూడా సంతోషించే వాళ్ళం. దానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపుదలకు కూడా ఏ రోజు నుంచి మొదలు పెడతాం, ఏ నెల నుంచి ఇవ్వటం అనేది కార్యక్రమం మొదలు పెడతాం అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వలేదు.